నార్త్ కొరియా అధ్యక్షుడు తన ప్రయాణాల కోసం ప్రత్యేకమైన రైలు బండిని ఉపయోగిస్తాడు. ఈ రైలు బండిని కదిలే ఒక ఇంద్రభవనం అని చెప్పుకోవచ్చు. 5 స్టార్ హోటల్ని, రాజుగారి కోటని తలదన్నేలాగా సౌకర్యాలు ఉంటాయి. అందుకే మీడియా ఈ రైలు బండికి మూవింగ్ 5 స్టార్ హోటల్ అనే పేరు పెట్టింది. సౌకర్యాలతో పాటు కట్టుదిట్టమైన భద్రత కూడా ఉంటుంది. సాధారణంగా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అంతగా ప్రయాణాలు చేయడు. గత 13 సంవత్సరాల్లో కేవలం 10 విదేశీ ప్రయాణాలు మాత్రమే చేశాడు. ఆయన ప్రయాణం చేయాల్సి వస్తే అధికారిక నివాసంలో అధ్యక్ష కార్యాలయంలో ఉంటే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది. అంత సురక్షితంగా ఉంటుంది. అన్ని హంగులు ఆర్భాటాలతో రెడీ చేసుకున్నారు ఆయన. కిమ్ జాంగ్ ఉన్ ప్రయాణించే ఈ మాన్స్టర్ ట్రైన్ పేరు తియాంగో. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానానికి ఎంత సెక్యూరిటీ సేఫ్టీ ఉంటుందో అంతటి సేఫ్టీ సెక్యూరిటీ ఈ కిమ్ జాంగ్ ఉన్ ప్రయాణించే ట్రైన్లో ఉంటుంది. నార్మల్గా దేశ అధ్యక్షుడు చాలా కట్టుదిట్టమైన విమానాల్లో ప్రయాణం చేస్తారు కదా, సేమ్ ఈ ట్రైన్లో కూడా అలానే ఉంటుంది. అసలు అంత సేఫ్టీ సెక్యూరిటీ ఈ ట్రైన్లో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పుడే మనకి సపోర్ట్ చేయండి. మీకు తెలుసా, కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షుడు అయ్యాక వెళ్ళిన పర్యాటక దేశాలు చాలా తక్కువ. వాటిల్లో కూడా చైనా, రష్యానే ఎక్కువగా ఉన్నాయి. 13 ఏళ్లలో కేవలం 10 విదేశీ యాత్రలు మాత్రమే చేశాడు. షాకింగ్ విషయం ఏంటి అంటే ఆయన ఈ కదిలే ట్రైన్ వెళ్ళగలిగే దేశాలకు మాత్రమే వెళ్తాడు. తయాంగో ట్రైన్కి రక్షణగా 2 రైళ్లు ప్రయాణిస్తాయి. ముందు ఒక ట్రైన్ వెళ్తూ తయాంగో వెళ్లే దారిని చెక్ చేస్తూ ఉంటుంది. ట్రాక్కి మధ్యలో పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా, ట్రాక్ని ఇరువైపులా అసాధారణంగా ఏమైనా కనిపిస్తున్నాయా, ఏదైనా అనుమానంగా ట్రైన్ వెళ్ళే దారిలో ఉంటున్నాయా అంటూ ప్రతిదీ కూడా వీరు చెక్ చేసుకుంటూ ఒక ట్రైన్ని ముందుగా పంపిస్తారు. కిమ్ జాంగ్ ఉన్ ఎప్పుడైతే ఆ ట్రైన్ ప్రయాణిస్తున్నాడో ఆ టైంలో ఆ ట్రాక్ మీద ఎవరైనా నడవడం, ఆ చుట్టుపక్కల కనిపించడం లాంటిది చట్టరీత్యా నేరం కింద పరిగణిస్తారు. ముందుగానే నిషేధం ఆంక్షలు అమలు చేస్తారు. ట్రైన్ లోపల ఉండే కమాండర్లు ప్రతి చిన్న మూమెంట్ని కూడా పరిశీలిస్తూ ఉంటారు. 2వ ఎస్కాట్ ట్రైన్ తయాంగో వెనక వస్తుంది. ఆ వెనక వచ్చే ట్రైన్ ఫుల్గా ఆయుధాలు, ఫుల్లీ ట్రైన్ కమాండోస్ కలిగి ఉంటారు. కిమ్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణం చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉంటారు. అంతేకాకుండా వీరికి తోడుగా ఒక ఆర్మీ హెలికాప్టర్ పైన తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ కిమ్ వేరే దేశానికి వెళ్తున్నట్టయితే కిమ్ ఉన్న ట్రైన్ ఉత్తర కొరియా సరిహద్దు క్రాస్ చేసే వరకు ఈ ఒక్క ఆర్మీ విమానం ట్రైన్ని వెంబడిస్తూనే ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా రక్షణ సరిగ్గా లేదు అనిపించినా, పరిస్థితులు అనుకూలంగా లేవు అనుకున్నప్పుడు, అలాంటి అప్పుడు వెంటనే ఆ సమాచారం కిమ్ ప్రయాణిస్తున్న దారి గుండా ఉన్న ప్రతి ఒక్క విమానాశ్రయానికి వెళ్తుంది. ప్రతి విమానాశ్రయంలో ఒక కార్గో విమానంతో పాటు ఆయుధాలు కలిగిన కమాండోలు రెడీగా ఉంటారు. కిమ్ కోసం అధికారులు చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. కిమ్ ప్రయాణించే ట్రైన్ యొక్క అద్దాలు ఫుల్గా బుల్లెట్ ప్రూఫ్ భద్రత కలిగి ఉంటుంది. ట్రైన్ యొక్క పైభాగం, కింద భాగం రెయిన్ఫోర్స్డ్ స్టీల్తో చేయబడి ఉంటుంది. ఒకవేళ అనుకోకుండా బాంబు దాడి జరిగినా సరే ఆ బోగీలకు మాత్రం ఏమీ కాదు. కిమ్ ఉండే బోగీలు మాత్రమే కాకుండా మిగతా బోగీల్లో కూడా ఫుల్గా ఆయుధాలు ఉంటాయి. ఈ ట్రైన్కి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీనివల్ల ఆకాశం నుంచి ఎవరైనా దాడి చేస్తే కాపాడడం కోసం ఈ సిస్టమ్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ తయాంగో ట్రైన్కి 2 వైపులా యాంటీ ట్యాంక్ మిసైల్ గన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా దాడి చేసినప్పుడు ఈ భద్రతలు అన్నీ విఫలమైనా కూడా కిమ్ని సురక్షితంగా తీసుకొని పోవడానికి ట్రైన్లోనే ఒక చిన్న హెలికాప్టర్ని కూడా రెడీగా ఉంచుతారు. ఈ అడ్వాన్స్డ్ మిషన్స్, సెక్యూరిటీ వెపన్స్ ఉండడంతో ఈ ట్రైన్ చాలా బరువు కూడా ఉంటుంది. అందుకోసమే ఈ ట్రైన్ కేవలం గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంగా మాత్రమే వెళ్తుంది. కిమ్ ప్రయాణించే ట్రైన్లో దారిలో ఉండే ప్రతి రైల్వే స్టేషన్లో ముందుగానే లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారు. ట్రైన్ ఆ స్టేషన్ని క్రాస్ చేసి వెళ్లే వరకు అలానే లైట్స్ ఆఫ్ చేసి ఉంచాలి. అంతేకాకుండా కిమ్ ప్రయాణించే ట్రాక్ పక్కన కూడా ఇంకొక ట్రాక్ ఖాళీగా ఉండాలి. దాని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక ట్రైన్ వెళ్ళకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆ ట్రాక్కి ఉండే పవర్ సప్లైని కట్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటి అంటే నార్త్ కొరియాలో ఒక 20 రైల్వే స్టేషన్లు కేవలం కిమ్ ప్రయాణించే ట్రైన్ కోసం మాత్రమే ప్రవేశం ఉంటుంది. మరి ఏ ట్రైన్ కూడా అందులోకి ప్రవేశం ఉండదు. కేవలం కిమ్కి మాత్రమే ప్రత్యేకించి రైల్వే స్టేషన్స్ ఉంటాయి. కిమ్ ట్రైన్ చాలా అంటే చాలా తక్కువ వేగంతో వెళ్తుంది కాబట్టి వెళ్ళే గమ్యం కూడా ఎక్కువ రోజులు పడుతుంది. సో కిమ్ కంటూ సపరేట్గా ట్రాక్లు ఉండడం, రైల్వే స్టేషన్లు కలిగి ఉండడం, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడం అనేది మంచిదే అని అందరూ అంటున్నారు. 2023లో ఒకసారి కిమ్ రష్యాకి వెళ్ళి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ని కలిశారు. దానికోసం కిమ్ ఈ ట్రైన్లోనే 10 రోజుల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ ట్రైన్ లోపల అంతా కూడా దేశ అధ్యక్షుడు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది. అందులో ప్రతి పని కూడా చేయొచ్చు. ఈ ట్రైన్ లోపలే ఫ్యాక్స్ మిషన్ ఉంటుంది, శాటిలైట్ ఫోన్ ఉంటుంది, అండ్ చాలా రకాల సౌకర్యాలు ఉంటాయి. రిసెప్షన్, మీటింగ్ రూములతో పాటు
పాటు వసతి గదులు కూడా అందులో ఉంటాయి. ఈ ట్రైన్లో కేవలం పింక్ కలర్, గ్రీన్ కలర్ సోఫాలు మాత్రమే ఉంటాయి. లోపలంతా కూడా వుడెన్ ఫ్లోర్ కనిపిస్తుంది. ఇంకా ట్రైన్లో ఉండే రెస్టారెంట్ గురించి మాటలో చెప్పలేము. ఫ్రెంచ్, కొరియన్, చైనీస్, జపనీస్ ఎలాంటి రకమైన ఫుడ్ కావాలి అని కిమ్ కోరుకుంటే చాలు, వెంటనే దాన్ని రెడీ చేసి తీసుకొని వస్తారు. కిమ్ దారి మధ్యలో ఎక్కడైనా ఆగాలి అనుకున్నా, గమ్యం చేరుకున్నా ఆయన అక్కడ నుంచి రోడ్డు ప్రయాణం చేయడం కోసం ఆయన తన సొంత వాహనమైన మెర్సిడీస్తో ఆ ట్రైన్లో పాటే తీసుకొని వస్తారు. ఆ కారుతో పాటు ఎస్కర్ట్ వాహనాలు కూడా ఉంటాయి. దాంతోపాటు కిమ్ యొక్క వ్యక్తిగత సిబ్బంది కూడా ఆ కారు వెంటనే వస్తారు. అందరి దేశ అధ్యక్షుల్లాగా కిమ్ కూడా విమానాల్లో వెళ్తే సమయం, డబ్బు ఆదా అవుతాయి కదా, అయినా కూడా కిమ్ ఇందులోనే వెళ్తారు. ఇది ఆయన నాన్న, తాతగారి నుంచి వస్తున్న ఆచారం. కిమ్ తండ్రి, కిమ్ తాతగారు ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా ఈ ట్రైన్లోనే ప్రయాణం చేసేవారంట. 2001లో కిమ్ తండ్రి రష్యాలోని మాస్కోకి ట్రైన్లో వెళ్ళారు. 20,000 కిలోమీటర్లు నెల రోజుల పాటు ట్రైన్లోనే ప్రయాణం చేశారంటే జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుందో. అదేవిధంగా కిమ్ ఫ్యామిలీ చేస్తున్న ఈ రహస్య రైలు ప్రయాణం గురించి ఆయనతో పాటు ట్రైన్లో ప్రయాణించిన రష్యా అధికారి చాలా వివరంగా ఆయన చేసిన రైలు యాత్ర అనుభవాన్ని చాలా వివరంగా రాసుకున్నారు. ఆయన వల్లనే ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ఆ ట్రైన్ లోపల ఎలా ఉంటుంది ఆ పుస్తకం ద్వారానే అందరికీ తెలిసింది. ఆ ట్రైన్లో ఆయనకి సకల సౌకర్యాలు చేశారంట. నచ్చిన ఫుడ్ పెట్టారు, నచ్చిన మందు పోశారు. ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. ఈ విధంగా కిమ్ ఫ్యామిలీకి ట్రైన్ ప్రయాణం వారసత్వంగా మారింది. 2004వ సంవత్సరం కిమ్ తండ్రి ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న క్రూడ్ ఆయిల్ ట్రైన్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి చాలా పెద్ద ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఇలాంటి కఠినమైన భద్రతలు అయితే ఈ రైల్లో తీసుకుని వచ్చారు. నిజానికి అసలైన ప్రమాదం కిమ్కి తన దేశమైన ఉత్తర కొరియాలోనే ఉంది. ఆయన ప్రజలకు పెట్టే రూల్స్, వేసే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి కదా. ఆయన పెట్టే భయం వల్లనే ప్రజలకు కిమ్ మద్దతు ఇస్తున్నారు. కిమ్ బయట తిరగాలన్నా కూడా సేమ్ తనలా ఉండే డూప్ని తన పక్కనే తిప్పుకుంటాడు. ఎవరైనా స్నైపర్తో పేల్చాలన్నా కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యేలాగా అతను ప్లాన్ చేసుకున్నాడు. కిమ్ జాంగ్ ఉన్ ప్రయాణిస్తున్న ఈ యొక్క రైలు ప్రయాణం గురించి మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇప్పుడే ఛానల్కి సపోర్ట్ చేయండి.